అమ్మో పావు గంట ముందే బయలుదేరాలరా నాయన. ఏడ ట్రాఫిక్ జామ్ అయ్యేది తెలియదు, ఏడ ఇరకబడేది తెలియదు. నీ గా రూట్లో రావద్దని ఎన్ని మాటలు చెప్పిందా నీకు? మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కాక ఆ గల్లీలోకి వెళ్ళి కొట్టి సీదా ఫ్లైఓవర్ ఎక్కు. ఆయనత కిందికెళ్ళి వస్తావా అంటే సుక్కలు అగుపడతాయి మళ్ళా. అబ్బా బస్ ఎక్కి గంట దాటే ఇంకా నా ఆఫీస్ స్టాప్ రాకపాయే. ఇక ఇవాళ కూడా లేట్ అయినట్టే. అరే ఏం తమ్మి ఎప్పుడొస్తానో ఎప్పుడొచ్చినావు గిట్లనే ఉంటుందా అని అంటుంటారు సిటీలా. సోమవారం లేదు ఆయితారం లేదు, ఏ దినమైనా ఏ తొవ్వ చూసినా జిబజిబేనాయే. కానీ పండుగ యాళ్ళ పట్నంలో ఉన్నోళ్ళైతే మస్తు మురుస్తుండ్రుల్లా. అబ్బా పట్నం ఎంత ప్రశాంతంగా ఉంది. హారన్ల మూత లేదు, సిగ్నల్ కాడ ఆగులు లేదు, రయ్యమని ఉరుకుడే ఉరుకుడు. పబ్లిక్ అంతా పండుగకు పల్లబాట పట్టే వరకు హైదరాబాద్ జరంతా ఊపిరి తీసుకుంటుంది అనుకో రాదుర్రి. హయత్ నగర్ కాంచి అమీర్పేట దాకా, కుషాయిగూడ కాంచి కొండాపూర్ దాకా, అత్తాపూర్ నుంచి మియాపూర్ దాకా ఏ రూట్లో చూసినా ట్రాఫికే లేదు. మరి 2 days నుండి ఫ్రీగా ఉన్నాయి మేడం. ఇక ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఏం కొంత ప్రాబ్లం లేదు మాకు. ఏ నార్మల్ టైంలో అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంటికి వెళ్ళే 1.5 hours అవుతుంది. ఎప్పుడు 20 minutes అండి. అందరూ ఊర్లలోకి వెళ్ళారు కదా, పర్లేదు ఖాళీగానే ఉంది. రోజు అంటే ఇక మామూలుగా అంటే టార్చర్ ఉంటుంది. రోజు రోడ్డు మీద ఎట్లా అంటే ఒక 10 kilometers వెళ్ళడానికి మినిమం 1 hour పైన పడుతుంది. ఇప్పుడు 1/2 hour వెళ్ళిపోతున్నాం. అదే ఉత్తప్పుడు ఎట్లుంటది సీతం ట్రాఫిక్. ఇక పొద్దుగాల పొద్దుముకైతే తాంబేలంబడినట్టే, పుసుక్కున ఆనగిట్ల పడినా అంటే ఇక ఉన్నట్టే. ఫ్లైఓవర్ల మీద కిలోమీటర్ల కమానం జాము, గంటల పోయే తోవ 2 గంటలు అవుతుంది అల్కగా. ఏమంట పండుగ పేరు మీద చాలా మంది ఊర్లకు పోయిండ్రు. హైదరాబాద్ రోడ్లకు ఫుల్ రెస్ట్ దొరికిందుల్లా. సిగ్నల్ కాడి ఇట్లా ఎర్ర లైటు అట్లా పచ్చ లైటు, ఆగే అవసరమే లేదబ్బా. మీద ఖాళీగా ఉన్నది. ఇంతము రావడానికి ఒక అర్ధగంట పడుతున్న ట్రాఫిక్ మనకి నిజంపల్లి రావడానికి. ఇప్పుడు 10 నిమిషాలు వచ్చిన పబ్లిక్ ఏం లేదు, గిరాకీ కూడా ఏం లేవు, డల్ ఉన్నాము. కరెంట్లో అయితే మొత్తం ఖాళీగా ఉంది, కాస్త తిరగడానికి బాగుంది, వెదర్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా మామూలుగా, అందుకని సో ట్రాఫిక్ అంత లేదు. ఓకే హ్యాపీ. రోడ్ చాలా ఖాళీగా ఉందండి. ఎక్కడైనా వెళ్దామంటే జస్ట్ 5 minutes వెళ్ళిపోతున్నాం అంతే. ఆఫీస్కి వెళ్దామంటే 1.5 hours ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా ఎక్కడైనా వెళ్దామంటే 5 minutes అంతే. 15-20 అంత అదే ఎక్కువ, ఇక అంతే. ఇక ఆ స్పీడ్ ఎక్కువ. ఇప్పుడైతే ఇక 50 వెళ్ళిపోవచ్చు, ఎత్తానే వెళ్ళిపోవచ్చు. దినం లచ్చల బండ్లు తిరుగుతాయే. ఆ పొగ చేయబట్టికే గాలి కూడా ఖరాబ్ కాబట్టే. ఈ 2-3 రోజుల కాంచి గాలి జరంతా తేటగేమన్నా అయిందో. Now the air quality and everything is feeling good and I feel very good. कि 1/2 hour का जो सफ़र है वो एटलीस्ट 2 hours 2.5 hours लगता है कम से कम. बट अभी थोड़ा इजी है. मैं लास्ट 1 week से शायद हॉलीडेज है, उसकी वजह से थोड़ा इजी है. फेस्टिवल के लिए थोड़ा इजी है. గీ రోడ్ నా కోసమే వేసిర్రు, నేను వస్తున్నా అని ఎటోళ్ళు అటు పోయిర్రు అన్నట్టుగానే దంచుడు దంచుతారు. రేపుగిన అట్లట్లనే ఉంటది. 2 రోజులైతే మళ్ళా రోడ్లు చాలని బండ్లను చూస్తాం తీయుర్రి.